చేసిన సర్వే పబ్లిక్ డొమైన్లో పెట్టాం, శాసనసభలో పెట్టాం, ఇల్లు పెట్టినాం, ఆర్డినెన్స్ కొరకు పెట్టాం. ఇంత చిత్తశుద్ధితో మేము చేస్తున్న ప్రయత్నంలో కేసీఆర్ సర్వేలో కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ ఆ కుటుంబం మొత్తం కూడా సర్వేలో పాల్గొనలేదు. అంటే ఏంది, వీళ్ళకు బీసీలకు 42% ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఆ కుటుంబం ఆ సర్వేలో పాల్గొనలేదు. ప్రభుత్వం నిర్వహించినది రేవంత్ రెడ్డో, బాలునాయకో, ఇంకో ఇల్లేనో పుల్లేనో వ్యక్తిగతంగా చేపించిన సర్వే కాదని, అది పరంగా ప్రభుత్వ యంత్రాంగం, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇంటింటికి తిరిగి సర్వే చేసి ఒక సైంటిఫిక్గా చేసినటువంటి సర్వేలో వాళ్ళు పాల్గొనడం పోగా ఇవాళ దాన్ని ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని బదనాలు చేయాలని ఒక ఆలోచన చేస్తున్నారు తప్ప దీని చిత్తశుద్ధితోటి బీసీలకు, బలహీన వర్గాలకు 42% కల్పించాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీ కానీ దాని అనుబంధంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ లేదు. అందుకనే మీరు ఎన్ని కుప్పిగంతులు వేసినా ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం మేమెంతో మా వాటంతా, అది ఏ కులం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు ఆ నిష్పత్తి ప్రకారం అందరికీ అందాలే పేదవాళ్లకు. అది అభివృద్ధిలో కావచ్చు, ప్రజాప్రతినిధులుగా కావచ్చు, ఏ రంగంలో అయినా వారి వాటా వాళ్ళకి చెందాలన్నదే రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన. భారతదేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నాం. దాన్ని రోల్ మోడల్గానే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సాధిస్తాం. వాళ్ళకి న్యాయం